ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. సాధారణంగా గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ మనం ఏ పెళ్లికి వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా, దేవాలయాలకు వెళ్ళినా 116 1116 కట్నం ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. కట్నంగా మనం 500 లేదా 100 రూపాయలు ఇవ్వచ్చు, కానీ 1000 రూపాయలు కూడా కట్నంగా ఇవ్వచ్చు. కానీ ఎవరు అలా చేయరు. ఎంత కష్టమైనా సరే ఆ పైన 16 రూపాయలు తెచ్చుకున్న తర్వాతే కట్నం ఇస్తామనేది జగమెరిగిన సత్యం. అలా ఎందుకు వేస్తున్నారో కొందరికి తెలిసినా అందరికీ తెలియకపోవచ్చు. అలా ఎందుకు వేస్తామో, ఆ 16 రూపాయల రహస్యం ఏమిటో కొంతమంది సిద్ధాంతుల అభిప్రాయాలు మనం తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతాన్ని నిజాం నవాబు పాలించే కాలంలో కరెన్సీ వేరుగా ఉండేది. అదే సమయంలో ఆంధ్రాను బ్రిటిషర్లు పాలించారు కాబట్టి అక్కడ వేరే కరెన్సీ ఉండేది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చి వెళ్లే కవులకు ఇక్కడి సంస్థానాధిపతులు 100 రూపాయలు కానుకల రూపంలో ఇచ్చేవారట. కరెన్సీ వేరు కాబట్టి అవి అక్కడకు వెళ్లేసరికి 91 రూపాయలు లేదా 92 రూపాయలు అయ్యేదట. ఈ విషయం తెలుసుకున్న నిజాం నవాబులు ఇది కరెక్ట్ కాదు, మనం ఇచ్చే 100 రూపాయలు వారి ఇంటి వరకు వెళ్ళాలి, దానికి మనం ఏం చేయాలి, వారికి ఎంత ఇస్తే ఇంటికి 100 రూపాయలు తీసుకెళ్లగలుగుతారు అని సహచరులను అడగ్గా, మనం సరిగ్గా 116 రూపాయలు ఇస్తే వాళ్ళు ఏపీకి వెళ్ళినా 100 రూపాయలు మిగులుతాయి ప్రభు అని చెప్పారట. దీంతో వారికి అప్పటి నుంచి నిజాం ప్రభువు 116 రూపాయలు ఇవ్వడం స్టార్ట్ చేశారట. అందుకే తెలంగాణ ప్రాంతం వారికి ఏదైనా పెళ్లికి వెళ్ళినా, ఆలయానికి వెళ్ళినా 116 రూపాయలు, 1116 రూపాయలు ఇవ్వడం అలవాటుగా మారిందని చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియదు, కానీ 116లు 10,116లు మాత్రం వాడుక పదంగా మిగిలిపోయిందని మనం చెప్పవచ్చు.